రికార్డులు సృష్టించాలంటే సంకల్పం కావాలి. దేశం కోసం రికార్డు సృష్టించాలంటే దేశభక్తి కావాలి. విశాఖ పోర్ట్ స్టేడియం ఇప్పుడు అలాంటి మహత్తర సంకల్పానికి వేదికగా మారుతోంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 45,000కు పైగా జాతీయ పతాకాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో మహిళా మనోవికాస్ మహిళలు, వైజాగ్ వాలంటీర్స్ సంయుక్తంగా ఒక విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, క్యాన్సర్ సర్వైవర్స్, సమాజంలోని వివిధ రంగాల వ్యక్తులు పాల్గొంటూ దేశభక్తికి కొత్త నిర్వచనం చెప్తున్నారు. ఈ మహత్తర యజ్ఞం వెనుకున్న సంకల్పం ఏంటి? యువతకు వారిస్తున్న సందేశం ఏమిటి? ఇదే అంశంపై విశాఖ నుండి మా ప్రతినిధి మీనా మరిన్ని వివరాలు అందిస్తారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు విశాఖ పోర్ట్ స్టేడియంలోని మహిళలు వినూత్న రీతిలోని స్వాతంత్ర అంటే దేశభక్తిని చాటుతూ కూడా ఒక వినూత్నమైన ప్రయత్నం అయితే చేశారు. అయితే అదేంటంటే 45,000కు పైగా ప్లాస్టిక్ను కూడా యూజ్ చేయకుండా, ఇతరత్ర హానికరమైన పదార్థాలను యూజ్ చేయకుండా కూడా ఊలిని యూజ్ చేస్తూ 45,000కు పైగా త్రివర్ణ పథకాలని ఇక్కడ సందేశంగా ఏర్పాటు చేసి దేశభక్తిని వారిపైన మొత్తం దేశభక్తిని చాటి చెప్పే విధంగా ఇక్కడ వినూత్న ప్రయత్నం అయితే చేశారు. అయితే మహిళా మనోవికాస్ అదేవిధంగా వైజాగ్ వాలంటీర్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యువతని ప్రత్యేకంగా దేశభక్తిని నింపాలనే లక్ష్యంతో వారిని పిలుపునిచ్చి రాత్రి పగలు కూడా కష్టపడి 45,000కు పైగా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు రౌండ్ సర్కిల్లోని ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ క్యాన్సర్తో భయంకరమైన వ్యాధులతోని పోరాడి దిగ్విజయంగా విజయం పొందిన మహిళలు కానీ, ఇతరత్ర జీవితంలోని అట్టడుగు స్థానంలో ఉన్న మహిళలు కూడా దేశభక్తిని ఏదో విధంగా చాటి చెప్పుకోవాలని చెప్పేసి అదేవిధంగా ముందుకు వచ్చిన మహిళలతోని, యువతతోని కూడా ఈ కార్యక్రమాన్ని మమేకం చేసి వారిని భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాన్ని పోర్ట్ స్టేడియంలోని ఏర్పాటు చేశారు. అయితే ఇది మోడీ పిలుపు మేరకు కూడా త్రివర్ణ పతాకాన్ని సృష్టింప చేయాలనేది ప్రధాన లక్ష్యంగా కూడా తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలైతే ఉన్నారు. అదేవిధంగా వైజాగ్ వాలంటీర్స్ కూడా, యువత కూడా మనతో పాటు ఉన్నారు. విశాఖలోని ఏ విధమైన కార్యక్రమం జరిగినా కూడా ముందుంటారు మన వైజాగ్ వాలంటీర్స్. అదేవిధంగా మహిళా మనోవికాస్కు సంబంధించిన మహిళలు కూడా. అయితే ఇదే ఏర్పాటు పైన వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. అసలు ఇక్కడ గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా మీరు పెట్టారు అని చెప్పేసి అన్నారు ప్రధాని మోడీ పిలుపు మేరకు. అసలు ఏంటండి ఇది, దేని గురించి? నా పేరు మాధవి సూరిపట్ల అండి. నేను మహిళా మనోవికాస్ ఫౌండర్ని. మా గ్రూప్తో మేము ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాము. మేము చేసిన ప్రాజెక్టు ఐటమ్స్ కూడా సొసైటీకి యూజ్ అయ్యేటట్టు చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి, అలా వృద్ధులకి చేశాము. ఇప్పుడు ప్రధాన పిలుపు మేరకు ఫ్లాగ్స్, ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్లాగ్స్ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నాం అందరమును. దాని బదులుగా హ్యాండ్మేడ్ ఫ్లాగ్ అయితే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. అందరి ఇళ్లలో కూడా చేతితో చేసిన ఫ్లాగ్ ఉంటే రీయూజబుల్ లైఫ్ ఉంటుంది దానికి. అందుకోసమని ఇవి చేశాము. మెయిన్ ఏంటి అంటే మా ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఏంటంటే క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారు, పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండి మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్, అందరికీ కూడా ఏంటంటే ఇది ఒక మాకు స్ట్రెస్ బస్టర్ టైప్ అయిపోయిందనమాట. ఒక ఆవిడైతే మా క్యాన్సర్ సర్వైవరు ఇంకా 1 monthలో ఆవిడకి కన్ఫర్మ్ 4th స్టేజ్లో ఉండి కూడా నా కమిట్మెంట్ నేను కంప్లీట్ చేయాలి, నా దేశభక్తిని నేను ప్రూవ్ చేసుకోవాలి అని మా ఫ్లాగ్స్ కంప్లీట్ చేసి నాకు కొరియర్ చేసి తను నెక్స్ట్ డే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వితిన్ 1 monthలో మాకు ఆవిడ కండిషన్ తెలియదు ఎలా ఉంది అని. వాళ్ళ కోడలు కాల్ చేసి మా అత్తయ్య గారు పోయారండి అని చెప్పి మెసేజ్ పెట్టింది. గుజరాత్లో ఆవిడనమాట. చాలా డిస్టర్బ్, కానీ తన కమిట్మెంట్ అనమాట, నేషన్కి నేను ఇది చేశాను అని. ఇంకొక ఆవిడ రీసెంట్గా పారాలసిస్ వచ్చినవాడు, ఆవిడకి ఏంటంటే మెడికేషన్ క్రోషా అనేది. అలా అందరికీ స్ట్రెస్ బస్టర్, మెడిసిన్స్ని అవాయిడ్ చేస్తుంది. బీపీలు, షుగర్లు కంట్రోల్ అవుతున్నాయి, వేరే ఆలోచనలు రావు క్రోషా చేసినప్పుడు. అలాంటి మైండ్ సెట్ ఉన్న హోమ్ మేకర్స్ అందరూ. మెయిన్ ఏంటంటే హోమ్లో రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయి, పిల్లలది, అత్తగారులని, ఏవో ప్రాబ్లం, అవన్నిటినీ డైవర్షన్ కోసం మెయిన్ క్రోషా వర్క్ చేసినాము. ఆ చేసిన దాంట్లో ఒక అచీవ్మెంట్, సొసైటీకి ఒక గిఫ్టింగ్, ప్రతిదీ మేము. సోల్జర్స్ కూడా థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ అని క్యాప్స్ అండ్ కౌల్స్ చేసి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్.
అలా ఈ ఇయర్ మేము నేషనల్ ఫ్లాగ్ తీసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మీరు చేస్తారు? ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తాము. చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసాము. నాకు పర్సనల్గా ఇది 9th రికార్డ్ అవుతుంది, గ్రూప్ నుంచి 4th రికార్డ్ అనమాట. మేము చేసిన ప్రతిదీ కూడా సొసైటీకి గిఫ్టింగే. మాకు బిజినెస్ ఓరియంటెడ్ గ్రూప్ కాదు మాది. హోమ్ మేకర్స్ క్యాన్ బి అ రికార్డ్ బ్రేకర్ అనమాట. ఎవ్రీ హోమ్ మేకర్ కూడా ఒకటి అచీవ్ చేయగలరు. కొంతమందికి ఏంటంటే ఇప్పటివరకు లైఫ్లో ఎంత చదువుకున్నా గుర్తింపు లేదు, ఏది సాధించలేదు అని ఒక వెలితి ఉంటుంది. ఆ వెలితిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఫ్యామిలీలో ఎవ్వరూ అచీవ్ చేయలేనటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని మేము అచీవ్ చేసి చూపిస్తున్నాం అనమాట. అదొక లైఫ్ టైం సాటిస్ఫాక్షన్, లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా. అసలు మీకు అదే అంటే ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఇతరత్ర ఆర్టికల్స్ని యూజ్ చేయకుండా ఉన్నితోనే అంటే ఊల్తోనే చేయాలని చెప్పి మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే మేము అల్లేదు క్రోషా వర్క్ కాబట్టి మేము 15th ఆగస్ట్ కానీ 26th జనవరికి చూస్తే రోడ్ల మీద అంతా ప్లాస్టిక్ ఫ్లాగ్సే ఉన్నాయి. వేరే దేశాల్లో ఏంటంటే వాళ్ళ ఫ్లాగ్ ఒక రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ ఇళ్ళ ముందు అలా పెట్టుకుంటారు. మన వాళ్ళు ఏంటి అంటే తీసి ఆ రోజు మోడీ గారు చెప్పారు పెట్టుకున్నాం, నెక్స్ట్ డే కచరాలో వేసేస్తాం దాన్ని. బట్ ఇది ఏంటి అంటే వాష్ చేసుకుని మళ్ళీ మనం రూమ్లో ఫ్రేమ్ చేసి పెట్టేసుకోవచ్చు కదా. దాని గురించి అని హ్యాండ్మేడ్ ఫ్లాగ్ అయితే పారేసినా అది ఇదవుతుంది తప్పించి ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. పారేసే ఛాన్స్ లేదు నేషనల్ ఫ్లాగ్ కాబట్టి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని రీయూజ్ చేసుకుంటాం అనమాట. అందు గురించి అని మా క్రోషియాతో కొత్త రికార్డ్ ఏదైనా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరికీ గిఫ్ట్ ఇచ్చాము. సోల్జర్స్కి కానీ ఎవరికి హైయర్ అఫీషియల్స్కి గిఫ్ట్ ఇవ్వలేదు. హైయర్ అఫీషియల్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అంటే నేషనల్ ఫ్లాగ్కి మించిన గిఫ్ట్ లేదు. అదొక రెస్పెక్ట్ కదా వాళ్ళకి. అందు గురించి అని మెయిన్ నేషనల్ ఫ్లాగ్ తీసుకున్నాం అనమాట. ఎంతమంది పాల్గొన్నారండి ఈ బృహత్తరమైన కార్యక్రమం? 330 మెంబర్స్ అమ్మ. మా గ్రూప్ మెంబర్ ఈ ప్రాజెక్ట్లో పాల్గొనే వాళ్ళు 330 మెంబర్స్. మోర్ దాన్ 47,000 ఫ్లాగ్స్ మేము చేసింది. ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ఎంతో ఉంది. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయాలి అని మా ప్రయత్నం అంతే. ఇప్పుడు గిన్నీస్ రికార్డ్ వస్తుందంటారు ఇప్పుడు 9th టైం కూడా. డెఫినెట్లీ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఆల్ ది బెస్ట్. వైజాగ్ వాలంటీర్స్. అదేవిధంగా ఇక్కడ మన వైజాగ్ వాలంటీర్స్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు కూడా వీళ్ళతో పాటు అసోసియేట్ అయ్యారు, అసలు దీని గురించి? సో బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ఇది నేషనలిజం, ఓకే, పెట్రియాటిజం. సో దాన్ని ఈవెంట్ని ప్లాన్ చేశారు. సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉంటాయి. సో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్టాండర్డ్స్ హైగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా చేయాలంటే మీరు చూస్తే లైన్ టు లైన్ ఒక గ్యాప్ ఉండాలి, ఓకే, ఫ్లాగ్ టు ఫ్లాగ్ 3 inches మెయింటైన్ చేయాలి, అలాగే 12 rows కరెక్ట్గా చేయాలి, రోకి అలాగే అన్ని అలైన్మెంట్స్ అన్నీ చాలా కష్టం. అది జనరల్గా ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఎవరైనా లోకల్లో లేబర్ని పెట్టి చేయించుకోవడం అది చేస్తే అది రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం హెల్పింగ్ హ్యాండ్ కావాలి అంటే వైజాగ్ వాలంటీర్స్, అప్పుడు మన వాలంటీర్స్ అంటే పర్ఫెక్షన్కి మారిపోయారు. సో అలాంటి వాలంటీర్స్ అందరినీ ఒకసారి అడిగా ఫస్ట్ మనం అందరం చేయగలమా అని చెప్పేసి. అంటే ఫస్ట్ మామూలుగా ఇన్వాల్వ్ అయితే చూస్తే సో కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇంచుమించుగా ఓవరాల్గా ఈ 3 days ఈవెంట్లో జనరల్గా ఒక 1000 వాలంటీర్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఇన్వాల్వ్ అవుతే అయింది. ఇంత గ్రౌండ్లో 42,000 ఫ్లాగ్స్ సెట్ చేయాలి అంటే ఒక 1000 వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయితే కానీ మొత్తం ఈవెంట్ అంతా మనం చేయలేకపోయాం. సో అంత పెద్ద ఈవెంట్ నేషనల్ పెట్రియాటిజం ఉన్నప్పుడు, అలాగే సొసైటీకి ఒక ఇంపాక్ట్ అంటే ఒక ఉమెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాదు, వర్క్ ఫ్రమ్ సర్వీస్, ఓకే, హోమ్ ఫ్రమ్ సర్వీస్ ఇది. సో ఇంట్లో ఉండి కూడా సర్వీస్ చేయొచ్చు. ఆ సర్వీస్ చేయడానికి కావాల్సిన మనసు ఉండాలి, మార్గం ఉండాలి, దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయగలిగే వాలంటీర్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కాంబైన్ అవ్వడం వల్లే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం అయింది. సో మన వాలంటీర్స్ అందరూ జనరల్గా ఈ రోజుల్లో మేకప్ లేనిదే బయటికి రాని అమ్మాయిలు, అలాంటిది ఎండలో మాడిపోయి వచ్చి వాలంటీరింగ్ చేసి సో ఇదంతా చేశారు. చాలా కష్టమైన పని ఇది, అంత ఈజీగా కాదు. ఎన్ని రోజులు పట్టిందండి 45,000 ఫ్లాగ్స్ తయారు చేయడానికి? లాస్ట్ వీళ్ళు 6 months నుంచి, సో లాస్ట్ 1.5 year నుంచి వాళ్ళు ఫ్లాగ్స్ని తయారు చేయడం జరిగింది. అంటే చెప్తున్నాం కదా, ఒక ప్లానింగ్ అంతా గ్రౌండ్ లెవెల్లోకి ఎగ్జిక్యూట్ చేయడం ఇవంతా కూడా చాలా కాంప్లికేటెడ్. సో అవన్నీ తయారు చేసిందని ఈరోజు ఓవరాల్గా అంటే సొసైటీకి ఒక ఇంపాక్ట్ చూపెట్టాలి, అలాగే సొసైటీలో ఒక మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఒక ఉమెన్ ఇంత ఇంపాక్ట్ఫుల్గా సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఆ మెసేజ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఒక కన్సిస్టెంట్గా వాళ్ళకి ఒక మోటివేషన్ అనమాట. అంటే నేను కూడా
ఒక రికార్డు హోల్డరు, నేను కూడా ఒక సొసైటీకి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను. అలాగే వీళ్ళందరూ వాళ్ళు అల్లించడమనే కాదు, అల్లిస్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ క్రోనిక్ డిసీజెస్ కానీ ప్రాబ్లం కానీ అంటే మనసు నాకు ఎవరూ లేదు అనే మైండ్ సెట్ నుంచి సొసైటీకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, అలాగే నేషనలిజంకి నేను ఏదో ఒకటి చేయాలన్న దాంతో చేశారు. చాలా ఎక్సలెంట్ ఇనిషియేటివ్. సో దానికి మన వైపు నుంచి వైజాగ్లో ఏం జరిగినా ఇంపార్టెంట్గా వైజాగ్ వాలంటీర్స్ ఎప్పుడూ ఒక సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రయారిటీలోనే దీన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ యువతని ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా పెద్దపీట వేసే యువతను కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని బృహత్తరమైన దేశభక్తి కార్యక్రమాన్ని కూడా భాగస్వామ్యం చేశారు మన మహిళా మనోవికాస్ సభ్యులు. వీరు చెప్పండి, యువతకి మీరు ఏ విధంగా మీరు పిలుపునిస్తారు దేశభక్తి పైన? నమస్తే అండి, నా పేరు నక్కా పద్మ. నేను ఒక మెంబర్ ఆఫ్ మహిళా మనోవికాస్. మాధవి సూరిబట్ల గారు మా ఫౌండరు. తన హెల్ప్, మోటివేషన్, గైడెన్స్ మా మెంబర్స్ అందరికీ ఎప్పటికీ ఉంది. తను ఎప్పుడూ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో వీ హ్యావ్ 330 మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మా మెంబర్స్ యూకే, యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంకా యునైటెడ్ ఎమిరేట్స్ నుంచి కూడా అందరూ, దుబాయ్, బహ్రెయిన్, ఇంకా ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా చాలామంది ఉన్నారు. కాకపోతే మా గ్రూప్ మెంబర్స్ ఇప్పుడు వచ్చి మనకి ఎక్స్టెండ్ అయింది కాబట్టి వాళ్ళందరూ వెళ్ళటం జరిగింది. అయితే మీ 330 మంది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 years కిడ్ నుంచి అరౌండ్ 90 years ఓల్డ్ మెంబర్ ఉన్నారు మా గ్రూప్లోని. అందరూ డెడికేషన్గాను మా బేసిక్ మోటో ఏంటంటే స్క్రీన్ టైం సేవ్ చేయటం స్టూడెంట్స్కి. వర్కింగ్ ఉమెన్ అవనియండి, హోమ్ మేకర్స్ అవనియండి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్యాషను, అది ఎంగేజ్మెంటు. ఇంకా చాలామంది స్ట్రెస్ లెవెల్స్లో కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఫర్ ఎవ్రీ వన్. సో మేము ఒక 7 గ్రూప్స్లో డివైడ్ అయ్యి మా మెంబర్స్ అందరి చేత ఒక 47,000+ ఫ్లాగ్స్ చేయించగలిగినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ద మెయిన్ థీమ్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు పిలుపట్టి హర్ ఘర్ తిరంగా అన్నది ఈకో ఫ్రెండ్లీ ఫ్లాగ్స్ విచ్ కెన్ లాస్ట్ విత్ అస్ ఫర్ ఎవర్. మన ఇప్పుడు ప్లాస్టిక్ ఇంకా పేపర్ ఫ్లాగ్స్ లాగా కాదు, డిసానరింగ్ కాదు. దిస్ వీ కెన్ వాష్ ఇట్ అండ్ రీయూజ్ ఇట్ ఆల్సో. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ వైజాగ్ వాలంటీర్స్. Without their help, we couldn't do anything. So 3 cheers to all of them. And thanks to Madhu ma'am also. She had been a very supportive part of us. And thank you very much for everything. నవే డేస్లోని మహిళలకు కానీ ఇతరత్ర యువతకు కానీ కూడా చాలా వరకు కూడా ఒత్తిడితో కూరుకున్న లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారనే చెప్పచ్చు. అయితే ఈ కార్యక్రమంలోని భాగస్వాములు వస్తే దేశభక్తి కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లోని పాల్పంచుకోవడానికి వీళ్ళు సహాయం చేస్తారు. ఆ సహాయం చేసినప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం మనం అలోన్గా ఫీల్ అవ్వకుండా దేశభక్తిని చాటి చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి అని కూడా చెప్తున్నారు. సో అయితే ఇది వైజాగ్ వాలంటీర్స్ అయితే కావచ్చు, లేదా మహిళా మనోవికాస్ సంబంధించిన గ్రూప్స్లోని కావచ్చు, ఏ విధంగా మనం సభ్యత్వం తీసుకోవాలి, ఏ విధంగా చేరొచ్చో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి ఒకసారి, ఎవరైనా మహిళలు ఆసక్తి చూపించిన వాళ్ళకు మీ సంస్థలు ఎలా చేస్తారు? నేను ఇండియాలో ఓన్లీ 1 సర్టిఫైడ్ క్రోషా ఇన్స్ట్రక్టర్ అండి. నేను మామూలుగా క్రోషా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. వైజాగ్కి అయితే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని క్లాసెస్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎనీవన్ కెన్ జాయిన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్ అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గిఫ్టింగ్ కానీ, థ్యాంక్స్ గివింగ్ లాగా కానీ, ఇలా గిన్నిస్ ప్రాజెక్ట్స్ కానీ చేస్తూ ఉంటాం. క్రోషా వర్క్ వచ్చి ఉంటే ఏంటంటే పిల్లలకేమో స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తారు, ఫోకసింగ్ ఎక్కువ, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకసింగ్ ఇంప్రూవ్ అవుతుంది. స్కూల్ పిల్లలకందరికీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. పెద్దవాళ్ళకైతేనేమో లేడీస్కి అది ఫ్యామిలీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న మెంటల్గా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ బస్టర్. ఇంకా వేరే ఆలోచన రాదు. అల్లుతూ ఉన్నప్పుడు అంటే ఈ స్టిచ్ తర్వాత నెక్స్ట్ స్టిచ్ ఏంటి, లేదు అంటే అల్లింది ప్రాపర్గా వచ్చిందా లేదా, ప్యాటర్న్ సరిగా ఫాలో అవుతున్నామా లేదా, ఈ డైవర్షన్ అంతా ఇటు వచ్చేస్తుంది. కోవిడ్ టైంలో క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు
ఇంట్లో ఆడవాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉండేది, పని అంతా చేసుకునేసి ఫోన్ చేసేసి వాళ్ళ హస్బెండ్స్ చెప్పేవాళ్ళు, మీ వల్ల మేము చాలా ప్రశాంతంగా ఉన్నామండి అని. ఏంటి అంటే టార్చర్ లేదు, రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు పని అయిపోతుందో ఎప్పుడు నీడిల్ పట్టుకుందామా, హోంవర్క్ ఫినిష్ చేయాలి, మేడంకి సబ్మిట్ చేయాలి, అలా ఫోకస్ చేసేవాళ్ళు. థ్యాంక్స్ సో మచ్ అని చెప్పేవాళ్ళు. ఎందుకమ్మా నాకు ఇలా కాల్ చేస్తున్నారండి ఏం చెప్పారు, నువ్వు నీ క్లాసులో పడి నన్ను సతాయించట్లేదు కదా, జస్ట్ లైక్ దట్ మిగతా వాళ్ళు కూడా లేడీస్ అందరికీ ఏంటంటే ఇది ఒక స్ట్రెస్ బస్టరు. అది క్రియేటివిటీ మెయిన్. ఇప్పుడు టాయ్స్ చేస్తాము, టాయ్స్లో రిప్లికాస్ చేస్తున్నారు, ఇంకా ఎనీథింగ్ వీ క్యాన్ డూ ఇన్ క్రోషియా అనమాట. ఇలా కాలేజీ పిల్లలకి ఏంటంటే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని కీ చైన్స్ అని అలా వాళ్ళు ఎంపవర్ అవ్వటం, సెల్ఫ్ పాకెట్ మనీ అని చేసుకోవటము, అలా ఎవరికైనా యూజ్ అవుతుంది క్రోషియా వర్క్. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది అనమాట క్రోషియా వర్క్. ఫస్ట్ నేను 2020లో క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ క్రోషియా టీచర్, ఆన్లైన్ టీచర్. ఇప్పుడు నా స్టూడెంట్స్ మోర్ దాన్ 100 మెంబర్స్ క్లాసెస్ తీసుకుంటున్నారు, మోర్ దాన్ 5000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 100 మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ తీసుకున్నారు. ఫ్రీ గురుకుల్లోనైతేనేమి, ఇంకా వేరే అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఆన్లైన్ క్లాసెస్వి, అందుట్లో ఉన్న వాళ్ళందరూ 99.9% నా స్టూడెంట్సే. నా ఇప్పుడు ఆన్లైన్లో యూఎస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది యూఎస్ వాళ్ళకంటే నాకు ఆ టైమింగ్ సెట్ అవుతుంది కదా, నా స్టూడెంట్ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళు క్లాసెస్ తీసుకోవటము అలా స్ప్రెడ్ చేసేసాను. నేను వర్క్ తగ్గించుకుని వాళ్ళు ఎంపవర్ అవ్వాలి కదా, అక్కడ వాళ్ళకి మీరు ఉత్తగా కూర్చోకుండా మీరు క్లాసెస్ స్టార్ట్ చేయండి అమ్మా అనేసి వాళ్ళని ఎంపవర్ చేస్తే ఖాళీగా మధ్యాహ్నం 9 ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ 10 to 12 ఖాళీ ఉంటారు, మళ్ళీ 2 to 4 ఖాళీ. ఆ టైం యూటిలైజ్ చేసుకుంటే వీ కెన్ ఎర్న్, ఇంట్లో కూర్చుని కూడా ఎర్న్ చేసుకోవచ్చు కదా. ఆర్డర్స్ మీద కస్టమైజ్డ్ ఆర్డర్స్ తీసుకుని చేసుకోవటం చాలా రకాలుగా యూజ్ అవుతుంది అమ్మ క్రోషియా వర్క్. ఇట్లా గిన్నీస్ రికార్డ్ చేయడానికనే కాదు, ఆ వర్క్ వచ్చి ఉంటే మీకంటూ ఒక టాలెంట్, మనకంటూ ఒక టాలెంట్ ఉండే, మనిషి అన్న తర్వాత కుస్తంత కళాపోషణ ఉండాలి. అలా ఈ క్రోషియా వర్క్లో కొంచెం క్రియేటివిటీ పెట్టి మన ఇంటికి మనం హోమ్ డెకర్స్ చేసుకోవచ్చు కదా. మీరు బిజినెస్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, నీ ఇంట్లో నీ పిల్లలకి టాప్స్ అల్లుకో, హోమ్ డెకార్స్ అల్లుకో, నీకంటూ ఒక టాలెంట్ ఉండదు. ఎవరైనా ఇంటికి రాగానే ఫస్ట్ అడుగుతారు ఎవరు వెళ్ళారండి అంటే మా వైఫ్, మా అమ్మాయి, అలా చెప్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. గిఫ్ట్ ఇచ్చినా అంతే, ఇప్పుడు శ్రావణ మాసానికి కానీ సంక్రాంతి కానీ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు హ్యాండ్మేడ్ జాకెట్ ముక్కలు ఇచ్చామనుకోండి స్ప్రెడ్ అయిపోయి అది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది మొత్తం సర్కిల్ వేసి. ఇది ఇచ్చామనుకోండి పక్కోడికి కూడా వెళ్తుంది, చూపించడానికి భయపడుతున్నాడు ఎక్కడ లాకెళ్ళిపోతాడు, జస్ట్ లైక్ దట్ అంతే. విశాఖలో జరిగే ఏ బృహత్తకరమైన కార్యక్రమం అయితే అంటే లైక్ చందనోత్సవం కానీ, గిరి ప్రదక్షిణ కానీ, మొన్న భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కానీ, ఎక్కడైనా సరే ఏ కార్యక్రమంలోనైనా సరే పబ్లిక్ని నియంత్రించి ఒక క్రమబద్ధీకరించే కార్యక్రమంలోని మనకి సంఘటితమై కూడా కనిపిస్తూ ఉంటారు వైజాగ్ వాలంటీర్స్ అని చెప్పొచ్చు. యువత చిన్న ఏజ్ అయినప్పటికీ కూడాను ఇలాంటి దేశభక్తి చాటు చెప్పుకోవడంలోని కానీ, లేదంటే తన వంతు సాయాన్ని చేయడానికిలో కానీ ముందుంటారనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొంతమంది వాలంటీర్స్, వైజాగ్ వాలంటీర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా నీ పేరేంటి? అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను వైజాగ్ వాలంటీర్స్లో ఒక మెంబర్ని. సో ఈ ఇనిషియేటివ్ అనేది లైక్ ప్రీవియస్గా మేము లాస్ట్ ఇయర్ యోగాంధ్ర కూడా చేసాం. సో దానికి కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే లైక్ అది ఆ నేమ్ ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఇనిషియేటివ్ కూడా 3 days బ్యాక్ మాకు తెలిసింది. సో అప్రాక్సిమేట్లీ ఒక 1000 వాలంటీర్స్ అనేది సో మేము ఫామ్ అయ్యి సో ఇనిషియేటివ్లో వి టుక్ ఏ పార్ట్ ఇన్ ఇట్. సో హోప్ఫుల్లీ మేము లైక్ వీ ఆల్రెడీ హ్యావ్ డన్ ది వర్క్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లైక్ ఐ మీన్ కోఆపరేట్ చేసిన మహిళా మనోవికాస్ వాళ్ళకి అండ్ టు ఆల్ దేర్ మేనేజ్మెంట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ them and also to our founder of Vizag Volunteers Mr. Satish sir too. So ఈ ఇనిషియేటివ్స్ అనేది సో వాట్ ఐ ఫీల్ ఈస్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యావ్ టు సర్వ్ సంథింగ్ టు అవర్ నేషన్. సో దిస్ ఈస్ వాట్ వి డిడ్ అండ్ మా మోటో కూడా మా వైజాగ్ వాలంటీర్స్ మోటో కూడా అదే. సో ఏదో ఒకటి హ్యూమన్ బీయింగ్ ఉన్నందుకు వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు అవర్ సొసైటీ. సో ఛాన్స్ దొరికిన ప్రతిసారి వీ ట్రై టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు టేక్ ఎ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. సో థ్యాంక్ యూ. ఇలా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే చిరాకు అనిపిస్తుందా, లేకపోతే కొంచెం చెయ్యాలి అన్న తపనతో చేస్తారా, అసలు ఎలా చేస్తారు అసలు? అంటే యూత్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి కానీ ఎక్కువ ఇంట్లో స్క్రీనింగ్ కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, మీరంటే అప్రిషియేట్ చేయాలి. యా సో బేసికలీ ద థింగ్ ఈజ్ ఎవ్రీబడికి లైక్ అందరికీ ఆ థాట్ అనేది ఉండదు. సో
ఈ థాట్ ఉన్న ప్రతి ఒక్కరు వీఆర్ అ పార్ట్ ఇన్ ఆర్ ఆర్గనైజేషన్. సో దెర్ ఆర్ లైక్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్ ఐ మీన్ లైక్ ఇన్ ఆర్ లైక్ ఆన్ ఆర్ ఎర్త్. సో మా ఆర్గనైజేషన్లో స్పెసిఫిక్గా మోర్ దాన్ 5,000+ వాలంటీర్స్, సో దట్ యూ కుడ్ అండర్స్టాండ్ ఆ పీపుల్ మోటో ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది. సో బేసిక్గా చిరాకు లైక్ మీరు చెప్పినట్టు అలా ఏం లేదు. సో మేమంతా లైక్ ఏ ఈవెంట్ వచ్చినా ఆర్ఎల్స్ ఏదైనా మేము నేషన్కి కాంట్రిబ్యూట్ చేయాలి అంటే విల్ బి ది ఫస్ట్. అండ్ చాలా ఎంతూసియాజంతో మేము వర్క్ చేస్తాం. అండ్ ఎవ్రీ వాలంటీర్ కూడా ఆ మోటోతోనే ఉంటారు. అండ్ ఆల్సో లైక్ వాళ్ళ ఓన్గా సెల్ఫ్గా దే ట్రై టు జస్ట్ టేక్ ఎ పార్ట్ ఇన్ ఇట్. సో యూ కెడ్ అండర్స్టాండ్. సో బై దట్ సో స్క్రీన్ టైం ఇవన్నీ లైక్ మా ఆర్గనైజేషన్లో బేసిక్గా ఏంటి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ స్టడీయింగ్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఆల్సో ద పీపుల్ హూ డస్ జాబ్. సో they try to contribute something from their side to our nation. So that is what basically I would like to conclude with. And so to conclude with, I would like to thank to all the volunteers like who put their sweat and blood into this to make this event successful. And I hope like Mahila Manovikas వాళ్ళు చేసిన like hard work ki hopefully like they would get the Guinness Book of World Records for the 9th time. So thank you everybody, and thank you to our volunteers and also to the management of Mahila Manovikas. ఇలాంటి పనులు చేసినప్పుడు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మానవతా దృక్పథం అయితే ఎంత అవసరమో అదేవిధంగా సివిక్ సెన్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మనుషులకి. ఎందుకంటే వీళ్ళు ఒక పబ్లిక్ని అవేర్నెస్ పెంచి వాళ్ళని ఒక క్రమబద్ధీకరించి ఒక లైన్లోని పంపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు డస్ట్బిన్లోని వేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసి అలా చేస్తే ఎంతమంది ఒక వేలకు లక్షల మందిని ఇలాంటి వాలంటీర్స్ ఉన్నా కూడా మనకి కొంచెం సెన్స్ అనేది మనం యూజ్ చేసి సంఘటితమై మన దేశానికి కానీ మనం ఉన్న గ్రామానికి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ మన వంతు మనం సాయం చేస్తే మాత్రం ఇలాంటి వాళ్ళకి కొంచెం మనం చేసినట్టు ఉంటుంది. తర్వాత మనం కూడా ఒక సెన్సిబుల్ ఒక దేశ పౌరునిగా కూడా మనం తీర్చిదిద్దగలుగుతాం అన్నది లక్ష్యం. అయితే ఇక్కడ ఇంకా కొంతమంది పురుషులు అయితే ఉన్నారు, ఐ మీన్ బాయ్స్ ఉన్నారు వాలంటీర్స్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా అసలు. మ్యామ్ నా పేరు రిజ్వాన్ అలీ, నేను ఒక ఎన్జీసీ క్యాడెట్, నేను ఏపీఎన్ కాలేజ్ నుంచి వచ్చాను. సో పాస్ట్ 3 days నుంచి మేము ఇక్కడ సార్కి సపోర్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా సతీష్ సార్ కాల్ చేసి ఇలా సో ఈవెంట్ ఉంది, సో దీనికోసం వాలంటీర్స్ కావాలి, ఇది ఒక మంచి ఈవెంట్ అని చెప్పగానే ఒకరోజు వచ్చాము. ఫస్ట్ డే వచ్చాక కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత సార్ ఈ స్టోరీ అని చెప్పారు. సో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళందరూ కష్టపడి చేసింది, ఒకవేళ మనం కానీ సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది అవుద్ది అని అంటే మేము చాలామంది మొబిలైజ్ చేసి చాలా వాలంటీర్స్ వచ్చాము. అప్రాక్సిమేట్లీ ఒక 3 days కలిపి ఒక 40-50 మెంబర్స్ మేము వచ్చాము, మా ఎన్సీసీ క్యాడెట్స్, దాంతోపాటు మా కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా కొన్ని స్టూడెంట్స్ వచ్చారు. సో మేము అందరం కలిసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. హోప్ దేవుడి వల్ల అంత మంచి జరిగి మంచి రికార్డ్ వస్తే ఆల్ విల్ బీ హ్యాపీ. సో ఎందుకంటే చాలామంది కష్టపడ్డారు, దీని వెనకాల చాలామంది కష్టాలు ఉన్నాయి. సో బయటికి అవంతా కనిపించదు, జస్ట్ ఓన్లీ బయట అపియరెన్సే కనిపిస్తుంది. సో దీని వెనకాల మహిళా మనోవికాస్ వాళ్ళ టీం ఎంత హార్డ్ వర్క్ చేసిందో ఎవరికి తెలియదు. సో హోప్ ఇట్ విల్ బీ ఆల్ గోస్ వెల్. ఫస్ట్ అన్నారు కదా కొంచెం బాధ కూడా ఉంది, ఏదో సంథింగ్ కష్టం కూడా అనిపించింది అండి. అంటే యాక్చువల్గా ఎంత అంటే ఓపెన్ గ్రౌండ్ కదా, సో మొత్తం అంతా ఎండగా ఉంటుంది. ఇంకొంటి ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ ప్రకారంగా చేయాలి. ఒక ఫ్లాగ్ పక్కన 2 fingers గ్యాప్, 3 inches కింద గ్యాప్. సో ఇది చేయాలంటే అంటే కొంత ప్లేస్ అంటే ఓకే, ఎందుకంటే ఫుల్ స్ట్రెచ్ కాబట్టి 14 kilometers స్ట్రెచ్ కాబట్టి, సో అది కొంచెం మా లెక్క ఉంటుంది. యా ఫ్లాగ్ పక్కన 2 fingers గ్యాప్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, కిందన 3 inches గ్యాప్ ఉండాలి. అంటే ఓన్లీ వాలంటీర్సే కాదు, ఒక్కొక్కరు దాంతోపాటు మహిళా మనోవికాస్ వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారు మా వెనకాల గైడ్ చేయడానికి, అమ్మాయి ఇలా చేయండి ఇలా చేయండి. పాపం వాళ్ళు కూడా డే అండ్ నైట్ కష్టపడి మాతో పాటు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు వాళ్ళు కూడా మాతో టైం స్పెండ్ చేసి సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. హోప్ గోస్ వెల్. చెప్పండి, మీరు చెప్పండి. యా, ఐఎమ్ సౌజన్య, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇది మేము చాలా కష్టపడి చేసామండి. అండ్ మోదీ గారు స్ఫూర్తి తీసుకొని ఘర్ ఘర్ తిరంగా అనే మోటోని మేము తీసుకొని ఇన్స్పిరేషన్గా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 1.5 year నుంచి మేము చేస్తున్నాము. చాలా జాగ్రత్తగా మేము ఇంట్లో మేము చేసేటప్పుడు కూడా ఆ ఫ్లాగ్స్ని కింద పెట్టకుండా
చక్కగా అంటే బెడ్ పైన ఎక్కడో అక్కడ పైన పెట్టుకొని జాగ్రత్తగా మేము అల్లుకొని అవన్నీ చేసుకుంటూ ఉన్నాము. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తూ ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వీఆర్ లైక్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారు. ఇలా చాలామంది ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా ఇంట్లో అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ మేము నేషనల్ ఫ్లాగ్స్ చేసాము. అండ్ ఇది చాలా కష్టం యాక్చువల్గా, ఎందుకంటే దీనికి చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కంపల్సరీగా 9/6 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్స్టెండ్ అవ్వకూడదు అండ్ అవన్నీ ఉన్నాయి. సో మేము అరేంజ్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ ఫ్లాగ్ టు ఫ్లాగ్ 2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఈవెన్ చక్రా కూడా 40 to 50 మినిట్స్ పడుతుందండి ఈచ్ ఫ్లాగ్ చేయటానికి. సో మేము అవన్నీ కూడా ఓన్లీ ఫస్ట్ గ్రీన్ స్వాచెస్ అల్లుకునే తర్వాత నెక్స్ట్ లైన్ ఇవన్నీ మేము చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేసుకుంటూ మెయిన్ మోటో ఏంటంటే మోదీజీ గారి స్ఫూర్తిని తీసుకొని ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా. ఎందుకంటే ఇతర దేశాల్లో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఇంటికి వాళ్ళు ఫ్లాగ్ పెట్టుకుంటారు, మన దేశంలో ప్రతి ఇంటికి ఫ్లాగ్ ఉండదు. సో ఈ ఫ్లాగ్స్ అన్నీ కూడా తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఇంటికి ఈ ఫ్లాగ్ అనేది రెపరెపరాలుతూ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఫైనల్గా నేను ఒక్క సాంగ్ పాడాలనుకుంటున్నాను. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండా మనదే. ఎన్ని తేడాలున్నా మనకెన్ని భేదాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్. సో మేము చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చామండి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాము. సో ఎంతమంది వరల్డ్ వైడ్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ ఉన్న ఇండియాలో కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినా కూడా దేశం అనేసరికి, నేషన్ అనేసరికి, ఇండియన్ ఫ్లాగ్ అనేసరికి అది హైదరాబాద్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, యూకే, యూఎస్, కెనడా, ఇక్కడ అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ని మేము సక్సెస్ చేసాము. హోప్ఫుల్లీ వీ అచీవ్ దిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అండ్ పర్సనల్గా ఇది నాకు 2nd గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండ్ గ్రూప్ వైజ్ ఇది 4th గిన్నిస్ వరల్డ్ రికార్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 45,000 ఫ్లాగ్స్ రెడీ చేశారు కదా, మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా మోడీ గారు సజెస్ట్ చేస్తారు. ఐ థింక్ మీకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. మీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? సో ఈ తర్వాత ఈ ఫ్లాగ్స్ అని ఏం చేద్దామన్న యోజన? యాక్చువల్లీ ఇది అంటే ఎవరు అడిగారండి, అది కూడాను మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకుంటారా, లేకపోతే అంటే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవడం అంటే మనకి నేవల్ వాళ్ళు ఉన్నారు, ఈ పోర్ట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకి సెండ్ చేద్దామని. యాక్చువల్గా మధు మ్యామ్ది ఇదైతే మోటివ్ అయితే అది యాక్చువల్గా అందరినీ అడిగారండి, మమ్మల్ని అందరినీ, అంటే చేసిన వాళ్ళందరినీ, తయారు చేసిన వాళ్ళందరినీ, మీరు ఇస్తారా, మీరు ఉంచుకుంటారా, లేకపోతే మీరు ఏమైనా డొనేట్ చేస్తారా. యాక్చువల్గా ఇలాగ ఒక్కొక్కళ్ళు మేము ఇప్పుడు నేను 180 అది కాక ఇంకా ఎక్స్ట్రా కూడా చేసాము ఫ్లాగ్స్. మోస్ట్లీ మేము ఒక 30-40 అలా తీసుకుందాం అనుకుంటున్నాం. మిగతావన్నీ మేము దగ్గర ఉంచి ఇలాగ ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి దానికి పనిచేస్తుంది అనమాట. లేదు మాకు అన్నీ కావాలి మేము ఇలా చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి కూడా అవి కూడా అంటే రిస్ట్రిక్షన్ ఏమీ లేవు, ఇస్తున్నారండి అది కూడా. స్కూల్స్కి, కాలేజెస్కి, అఫీషియల్స్కి అండ్ గేటెడ్ కమ్యూనిటీస్కి అందరికీ కూడా మేము ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఇంట్లో మన నేషనల్ జెండా తిరంగా రెపరెపలాడుతూ ఉండాలి. గిన్నిస్ వరల్డ్ రికార్డులోని చోటు సంపాదించడం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అయితే వేలాది మంది, లక్షలాది మంది మనుషుల్లోని దేశభక్తిని నాటడం అనేది అదొక రకమైన కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతూ ప్రతి పౌరునికి దేశభక్తి ఉండాలి అని చెప్పి చాటి చెప్పే నెపంతోని త్రివర్ణ పథకాలను ఇక్కడ అతికింపచేసి కూడా మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ మన మహిళా మనోవికాస్ మహిళలు, అదేవిధంగా వైజాగ్ వాలంటీర్స్ సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏదైతే వాళ్ళు ఆసక్తి చూపించి దేశానికి మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారో వాళ్ళకి రావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశభక్తి పెంపొందింపచేసే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి అని కోరుకుందాం. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.